కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 22A పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చేసిన అక్రమాలు, అవినీతి, అధికార దుర్వినియోగాన్ని కప్పిపుచ్చుకునేందుకే 22A అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. 22A అంశంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 22A నిషేధిత జాబితాలోకి ప్రభుత్వ భూములు, గ్రామకంఠ భూములు మాత్రమే ఉండాలి. కానీ రోజు ఏ రకంగా ప్రైవేట్ భూములను 22A కింద పెట్టి మరి ఎందుకు ప్రజలను వేధిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా భూ వ్యాపారాలను ప్రోత్సహిస్తా ఉన్నది. ఎవరు చేస్తున్నారు? ముఖ్యమంత్రి నాకు తెలియదు అంటాడు, రెవెన్యూ మినిస్టర్ నాకు తెలియదు అంటాడు, అధికారులు మాకు తెలియదంటారు. చేస్తున్నది ఎవరో చెప్పాల్సిన అవసరం ఉంది. ఓ మంత్రి అంటే ఏదో కుట్ర జరుగుతుంది అంటాడు ఇంకో మంత్రి, రెవెన్యూ మినిస్టర్ సారీ చెప్తాడు. మరి ఒక ఆయన కుట్ర జరుగుతుంది ఒక మంత్రి స్టేట్మెంట్, ఒక మంత్రి సారీ చెప్తాడు. ముఖ్యమంత్రి నా భూమి కూడా పోయింది అంటాడు, నా ఇల్లు కూడా 22A కింద పెట్టారంటే మరి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రిని ఇల్లు చేర్చారా అడుగుతా ఉన్నారు, ఆ కాలనీ చేర్చారా అడుగుతా ఉన్నారు. ఇదంతా కూడా భూదందాలు చేయడం కోసం, లిటిగేషన్స్ క్రియేట్ చేసి పబ్బం గడుపుకోవడం కోసం ఎక్కడికక్కడ ఈరోజు మరి లక్షలాది ఎకరాల భూమి 22A కింద పెట్టి ప్రజలను వేధిస్తున్నారు. ముఖ్యంగా 22A నిషేధిత జాబితాలోకి